హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్తని ఆర్బీఐ నుంచి కీలక నిర్ణయం అయితే ఒక శుభవార్తని అయితే చెప్పుకోవచ్చు. ఆ వివరాలు ఏంటి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడిగా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ అవునట్లయితే కొత్తగా మన ఛానల్ అయితే ఎవరైతే చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని కొద్దిగా సపోర్ట్ అయితే చేయండి. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే మేము ముందుకు తీసుకురాగలుగుతాను. ఇక వివరాలకైతే వెళ్ళిపోదాం. ఆర్బీఐ వడ్డీ రేట్లపై అప్డేట్ అండి. సో ఇంట్రెస్ట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరోసారి కీలక వడ్డీ రేట్లను యథాతథంగా అయితే కొనసాగించింది. వడ్డీ రేటును 6.5% వద్ద స్థిరంగా ఉంచుతున్నట్లు ప్రకటన చేసిందండి. వరుసగా ఏడోసారి కూడా ఎటువంటి మార్పు లేకుండా 6.5%గానే కొనసాగిస్తున్నట్లుగా తాను ప్రకటించింది. సో ఇలా ప్రకటించడం గమనార్హమైతే అని అంటున్నారు. బుధవారం ప్రారంభమైన ఆర్బీఐ ద్వైమాసిక ధరపతి విధానం ద్వారా సమీక్ష సమావేశ నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ గారు శుక్రవారం అయితే ఈ విధంగా వెల్లడించడం జరిగింది. సో భారత ఆర్థిక వ్యవస్థ ప్రణాళిక క్రమానికైతే రిజర్వ్ బ్యాంక్ ప్రయాణానికి దగ్గర సంబంధం అయితే ఉందని దాస్ గారు అన్నారండి. గవర్నర్ దాస్ గారు ఇక సంస్థపై బహుళ బాధ్యతలు నిర్వహిస్తూనే కొత్త అంశాలను కూడా తాను స్వీకరిస్తామని అయితే గవర్నర్ తెలియజేయడం జరిగింది. ఆర్బీఐకి సంబంధించి ఇక నూతన ఆవిష్కరణల కోసం ప్రయత్నిస్తామని కూడా తెలిపారు. ఆర్బీఐ ఇటీవలే 90వ వార్షికోత్సవాన్ని అయితే నిర్వహించుకున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారండి. సో ఆర్బీఐ గురించిన తాజా సమాచారం అయితే ఇలా ఉంది. సో మొదటిదైతే గవర్నర్ గారు ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో 6.5% దాన్ని అలాగే ఏడవసారి కూడా కొనసాగిస్తూనే ఉన్నామని అయితే తెలియజేయడం జరిగింది. ఇది ఇంపార్టెంట్ న్యూస్ ఉంది. సో వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.